ఒక అందమైన పల్లెటూరు. ఒక 300 సంవత్సరాల క్రితం ఈ ఊరిలో ఒక ముసలావిడ తన కొడుకుతో నివసించేది. ఆమె మహాశివ భక్తురాలు. ఆమెకి ఒకరోజు ఆరోగ్యం క్షీణిస్తుంది. తన కొడుకుని పిలిచి కాశీ తీసుకువెళ్ళమని కోరుతుంది. అక్కడ కాశీ విశ్వనాథ సన్నిధిలో తను కన్నుమూయాలని కోరింది. ఆమె జీవితం మొత్తంలో కోరిన కోరిక ఇది ఒక్కటే. అందుకు తన కొడుకు అడవి ప్రాంతంగా ఆమెను కాశీ తీసుకువెళ్ళాడు. ఒక్కడే తిరిగి తన ఊరికి వచ్చాడు. అప్పుడు అక్కడ ప్రజలు అడుగుతారు, ఇంత త్వరగా తిరిగి వచ్చావేంటి? నీ తల్లిని ఎక్కడైనా పడేశావా అని అడిగారు. అప్పుడు అతను జరిగింది చెప్పాడు. ఆమె నడవలేకపోయింది. కొడుకు తనని పట్టుకొని నడిపించాడు. అయినా ఆమెకి శక్తి లేక నడవలేకపోయింది. అందుకు శివుడిని ప్రార్థిస్తుంది. దూరంగా ఒక గంటల శబ్దం వినిపించింది. ఒక ఎడ్ల బండి వారి వైపుగా వస్తున్నట్టు. తన కొడుకు ఆ ఎడ్ల బండిని ఆపి, ఇలా మా అమ్మకు బాలేదు, కొంచెం ఎక్కించుకోండి అని అడుగుతాడు. ఇద్దరూ ఎక్కి కాసేపు విశ్రాంతి తీసుకుంటారు. కళ్ళు తెరిచి చూస్తే బండి కదులుతుంది, కానీ నడిపే అతను లేడు, ఆవులు లేవు. శివుడు అనుగ్రహించాడు అని ఆమె అక్కడే తన ప్రాణాలను వదిలేసింది. అంతలో ఆ ఎడ్ల బండి కూడా మాయమయ్యింది. శివుడి కోసం మనం ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, శివుడే మన కోసం వస్తాడు అని చెప్పి వెళ్ళిపోతాడు. జనాలు ఆశ్చర్యపోతారు. అతను శివ పూజలు చేసుకుంటూ ఒక గొప్ప ఋషి అయ్యాడు. ఈ కథ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. కమెంట్లో ఓం నమః శివాయ అని టైప్ చేయండి.